వెలుగు పేపర్ పోదాం. ఇక వివేకం అన్న ఏం రాసుకొచ్చిండో ఎట్లెట్లున్నదో చూడాల్సిన అవసరం ఉంటుంది. గొర్రెల స్కామ్ మనం మాట్లాడుకోం. పాడుబడ్డ ఇండ్లను పంచేది ఎట్లా? రాష్ట్ర వ్యాప్తంగా అధ్వాన స్థితికి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు. ఆఫీసర్లు ఫీల్డ్ ఎంక్వైరీలో దిగ్భ్రాంతికరమైన దృశ్యాలు. సౌలతులు రిపేర్లకు 1000 కోట్ల పైన ఖర్చు అవుతుందని అంచనా. గోడలకు పగుళ్ళు, స్లాబ్ల పిల్లర్లకు నడుముల గ్యాపు, విరిగిన తలుపులు, పగిలిన ట్యాంకులు, కిటికీలు, ఇతర సామాగ్రి దొంగల పాలు. త్రాగునీరు, కరెంటు, రోడ్లు, ఇతర వసతులకు నీళ్లు అంటూ చూడు. రిపేర్ చేసి ఇండ్లు ఇవ్వండి, భయంసాలో ఆందోళనకు దిగిన లబ్ధిదారులు అంటూ కూడా చూడొచ్చు. ఇగో ఇది కథ. అర్ధరాత్రి వచ్చి గోడలు బగలగొట్టి కిటికీలు ఎత్తుకపోయాడు. దీనికి కావాలి ఎవరు ఉండాలి? కచ్చినప్పుడే ఇత్తే అయిపోయే కథ. దీనికి ఆ ముచ్చటైందా? లేని పరిస్థితి కనబడుతుంది. పైపులు, కిటికీలు అన్నీ కూడా దొంగలు ఎత్తుకపోయారట. గింత అధ్వానం అనేది దేవబడ్డారు. ఇక మీరే ఆలోచించుకోరు. ఇక దాంతోపాటుగా మరో అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు. త్వరలో కాళేశ్వరంపై బహిరంగ విచారణ. జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ కసరత్తు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇది ఏమవుతుంది, ఏడిపోతుంది అనేది కూడా మనం కూడా వేచి చూద్దాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా చాలా రకాల అంశాలు కూడా ఉన్న పరిస్థితి పడతాయి. ఇక కేసీఆర్పై ఈడీ కేసు, హరీష్ రావుకు నోటీసులు. హరీష్ రావు వెంకట్రామరెడ్డికి ముసురుల పండుగ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేశాను. ఇప్పుడే చూపెట్టిన కేసీఆర్ పేరు లేదు, ఆడ హరీష్ పేరు లేదు, ఎవరి పేరు లేదు. జస్ట్ అది గొర్రెల స్కామ్కు సంబంధించిన పంచాయతీ ఉన్నది.